అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనం త్రిబుల్ ఏ మాల్ దగ్గర ఉన్నాము. వ్యాలంటైన్స్ డే రాబోతుంది. చాలా మందికి లవ్ మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. అసలు లవ్ అంటే ఏంటి, అందరూ ఎలా అనుకుంటున్నారు ఏంటి, దాని గురించి మన హైదరాబాద్లో ఉన్న కొంతమందిని అయితే అడుగుదామని నేనైతే ఇక్కడికి వచ్చాను. సో లేట్ చేయకుండా ఎవరికి ఎలాంటి ఒపీనియన్ ఉంది లవ్ మీద, అండ్ ఈ వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? శామ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడనే అమీర్పేట్. సో ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, లవ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? లవ్ అంటే డబ్బులు ఉంటే అందరూ ప్రేమిస్తారు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉంటే అందరూ ప్రేమిస్తారు, ఎవరైనా సరే. అంతే. లవ్ అంటే మనీ అంతే. అమ్మాయిలు అంత దారుణంగా మారిపోయారా? అవునండి, ఈ జనరేషనే అట్లుంది కదా. వి నీడ్ మనీ, నో పర్సన్ అది ఎవరు ఆలోచిస్తలేరు. పైసలు 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 పైసలు. ఓకే, ఓన్లీ మనీ. అవునండి. కొంతమంది అమ్మాయిలు ఉంటారు కదా, ఏనో ఒకళ్ళు ఉంటారండి, వాళ్ళని ఎవడో ఎత్తుకెళ్తాడు, తర్వాత అందరు దరిద్రులు మనకే దొరుకుతారు. సో ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? ఎలాంటి అమ్మాయి అంటే యాక్చువల్లీ బాయ్స్ ఎట్లా ఆలోచించారంటే అమ్మాయి మంచిదై ఉండాలని ఆలోచిస్తారు. అమ్మాయి ఎట్లా రిచ్గా ఉండాలని ఆలోచించారు. కానీ గర్ల్స్ ఎట్లా ఆలోచిస్తారంటే చాలా ఎక్స్పెన్సెస్ పెట్టాలి, ఎక్కువ ఖర్చులు పెట్టాలంటే అబ్బాయికి ఒక ₹1,00,00,000 నష్టమైన ఫీల్ కాడు. అదే చేసుకోబోయిన భార్య మంచిది కాలేదు అనుకో, అది జీవితాంతం మనకి నరకం ఉంటుంది. అట్లా ఆలోచిస్తారు. అంటే ఎక్కువ దేనికి ప్రయారిటీ ఇస్తారు? మనీకి కాదు, లైఫ్ పార్ట్నర్కి ప్రయారిటీ ఇస్తారు. అదే గర్ల్స్ ఎలా ఆలోచిస్తారు? వాడు ఎంత మంచివాడు, అంత డబ్బులు లేకపోతే ఒక నరకం అది. అంతే ఇట్లా గర్ల్స్ మెచ్యూరిటీ ఎట్లా మారిందంటే మెటీరియలిస్టిక్స్ అంటే ప్రేమతో వాళ్ళకి సంబంధం లేదు, డబ్బులు ఉండాలి, ఆస్తులు ఉండాలి, అవి ఉంటే అన్నీ వస్తాయని అంటారు. అంతే అండి. కాదు, మీరు హ్యాండ్సమ్ గానే ఉన్నారు కదా, ఇప్పటి వరకు ఏ అమ్మాయి పడకపోవడం ఏంటి? అద్దని మాకు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. మీ పేరు? రామ్ ప్రసాద్. ఓకే, లవ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? లవ్వా చేస్తే బాగుంటుంది, విడిపోతే దరిద్రంగా ఉంటుంది. మీ లైఫ్ లో ఏమన్నా ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఉందా? నాకు నేనే ఫెయిల్ చేసుకున్నా. ఎలా అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సంథింగ్ అట్లా. అంతే. సో ఎక్కడి నుంచి వస్తున్నారు బ్రో మీరు? మాది మెదక్ నుంచి వస్తున్నారా? అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, జాబా వర్క్? జాబ్. సో మ్యారేజ్ అయిందా మీకు? నో. లేదా? ఒకవేళ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ఎలాంటి అమ్మాయి కావాలి మీకు? నా లవర్ అంటే అమ్మాయి కావాలి. ఓకే. సో ఎందుకు బ్రేకప్ అయింది మీకు? ఇవే చిన్న చిన్న గొడవలు, మిస్అండర్స్టాండింగ్, మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి నేను నచ్చలే, అంతే, ఇంకేం లేదు. సో ఈ జనరేషన్లో అమ్మాయిలు ఎలా ఉన్నారు? నా లవర్ అయితే మంచిదే, ఈ అమ్మాయిలు ఎట్లున్నారో నాకు తెలియదు. ఓకే, మీ లవర్ పేరు చెప్పగలరా? లేదు. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? సూర్య. ఎక్కడి నుంచి వస్తున్నారు? సంగారెడ్డి. సో లవ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? లవ్ పైన ఒపీనియన్ అంటే లవ్ అనేది ఒక ఫీలింగ్, ఒక బాండ్ అనేది, ఒక ఇద్దరు మనుషుల మధ్యలో బాండ్ అనేది, అంతే చెప్తాను. ఒక రాయల్ బాండ్ అంతే. సో మీకు లవర్ ఉన్నారా? ఉన్నారు. ఎన్ని ఇయర్స్ నుంచి లవ్ మీది? 2 years నుంచి. సో ఈ వ్యాలంటైన్స్ డే తనతో ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? ఫస్ట్ నేను ఇక్కడ ఉంటాను లేదు డౌట్, సో ఉంటే సెలబ్రేట్ చేసుకుంటాను కలిసి. సో ఫస్ట్ వ్యాలంటైన్స్ డే అనేది అందరికీ చాలా బెస్ట్ కదా, సో అప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అప్పుడు కలిసి ఇలాగే రెస్టారెంట్కి వెళ్ళి తినేసి ఆ డే అంతా స్పెండ్ చేసేసి షాపింగ్ చేసి. సో ఈ జనరేషన్ అమ్మాయిల గురించి మీరు ఏమంటారు? అమ్మాయిలు మారాలి అంతే అంటారు, అంటే మంచిగా మారాలి, చెడుగా కాదు, మంచిగా మారాలి. సో అమ్మాయిలు మంచిగా మారాలని చెప్తున్నారు సార్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, పేరు? సుదర్శన్ రెడ్డి. సో లవ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? Love is all about caring and sharing about your daily opinions and family situations. What are your opinions and life goals and future? That's it. సో మరి ఈ వ్యాలంటైన్స్ డే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? Valentine's Day with friends. I will celebrate with my friends. That's it. I don't have any that thing. So I am comfortable with my friends. మీ నేటివ్ ఎక్కడ?
మై నేటివ్ హిందూపూర్ నియర్ బెంగళూరు. ఒకవేళ మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి? నన్ను చూసుకోపోయినా పర్లే, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని బాగా చూసుకుంటే చాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్, హాయ్, మీ పేరు? నా పేరు ప్రసాద్. ఓకే, సో ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, లవ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఏం లేదు, నార్మల్. ఎందుకు? ఎందుకంటే ఏం చెప్తావు, సింగిల్ అంతే, సింగిల్గా ఉంటాం. అసలు ఇప్పటి వరకు ఎవరు లవర్ లేరా? ఎక్స్ వెళ్ళిపోయింది, లవర్ ఎందుకు ఉంటుంది వాళ్ళు? బ్రేకప్ అయిందా మీకు? లేదు లేదు, ఏం అవ్వలేదు. బ్రేకప్ అవ్వాలి, ప్యాచప్ అవ్వాలి. ఒకవేళ మీరు వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలి మీ బెస్టీతో అంటే ఎవరితో సెలబ్రేట్ చేసుకుంటారు? బెస్ట్ గర్ల్ బెస్ట్ సార్. గర్ల్ బెస్టీ అనే కాదు, బాయ్ బెస్టీ. సో ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి? అంటే ఇంకా ఆలోచించలేదు, తర్వాత ఆలోచించిన తర్వాత అప్పుడు మీ దగ్గరికి వస్తే కూడా చెప్పి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇదండి లవ్ పైన కొంతమందికి నమ్మకం ఉంది, కొంతమందికి నమ్మకం లేదు. నా దృష్టిలో లవ్ అంటే ఒక అమ్మాయి అబ్బాయే కాదు, పేరెంట్స్ కానివ్వండి, బ్రదర్ బాండింగ్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, సో వీళ్ళందరి రిలేషన్షిప్ కూడా లవ్లోకే వస్తుంది. మీ వ్యాలంటైన్స్ డే ఎవరితో సెలబ్రేట్ చేసుకోబోతున్నారు, అలాగే లవ్ పైన మీ ఒపీనియన్ ఏంటి అనే దాన్ని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.